హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫినిష్ స్టఫ్. నేను ఈరోజు మీకు ఇంట్లో కోకోపీట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను ఏం చేశానంటే కోకోనట్ ఇంట్లో నా దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి. కొబ్బరికాయలు ఉన్న పైన ఉన్న ఈ పీస్ని తీసి ఈ పీస్ని మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసి దీన్ని కోకోపీట్ కింద వాడదాం అనుకుంటున్నాను. ప్రీవియస్గా మీకు ఈ వీడియో చెప్పాను కదా, నేను చిన్నది సీడ్ గ్రోయింగ్ బ్యాగ్స్ అనేది తయారు చేశాను. ఈ సీడ్ గ్రోయింగ్ బ్యాగ్స్లో ఈ మట్టి సాయిల్తో పాటు జస్ట్ కోకోపీట్ లాంటివి వేస్తే విత్తనాలు ఫాస్ట్ గ్రో అవడానికి బాగా పనిచేస్తుంది. ఇది తీసుకుని ఏం చేయాలంటే మనం కొబ్బరికాయలు, మీ ఇంట్లో కొబ్బరికాయలు కొని ఉంటారు, అది తీసుకుని పీస్ తీసుకుని ఇలా మొత్తం తీసుకోండి. ఈ పీస్ తీసుకుని ఈ పీస్ని ఇలా చేసుకుని ఇది ఏం చేయాలంటే మీరు మిక్సీ జార్ తీసుకుని జార్లో వేసేసుకుంటే కనుక మీకు నేను దీంతో పాటు ఇంకా కొన్ని ఆకులు కూడా వేస్తాను. ఇలాగే నా దగ్గర ఉన్న కొంచెం జామాకు పొడి, డ్రై అయిన జామాకు, అలాగే మనకి వేపాకు కూడా కొంచెం తీసుకొచ్చి మిక్సీ చేసి పెడతాను. ఎందుకంటే లోపల డ్రై అయిన చేసుకోవచ్చు, లేదా వెట్. ఇది కొంచెం మనకి పచ్చాకులు తెచ్చాను, కింద పని తీయకూడదని చెప్పేసి ఇది చేసి ఇది ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోని నేను మిక్సీలో పెట్టి ఇలా చేసుకున్నాను. ఏంటంటే నా దగ్గర ఎక్కువ ఆకులు లేవడంతో పొడి అనేది సరిగ్గా అవ్వలేదు. కొబ్బరి పీస్ అనేది బాగా అయిపోయింది, కానీ ఈ లీవ్స్ అనేది కొంచెం అటు ఇటు కానీ పర్లేదు. ఇదైనా కొంచెం మట్టిలో కలుపుని వేసుకుంటే మనకి కలిసిపోతుంది. ఇది చూడండి ఇలా ఉంటుంది. ఈ పుడిలో కనుక మనం కొంచెం మట్టిని కలుపుని వేసుకుంటే, నేను పచ్చి వేపాకు ఎందుకు వేసానంటే మనకి ఏంటంటే పురుగు లాంటివి ఏం పట్టకుండా. ఇక్కడ చాలా వరకు ఏమవుతుందంటే సీడ్స్ చేసినప్పుడు ఇక్కడ ఇంట్లలో కనుక చీమలు ఉంటాయి. చీమలు ఏమవుతాయంటే సీడ్స్ని కొంచెంగా డ్యామేజ్ చేస్తాయి ఇప్పుడు అయ్యే లోపల. అప్పుడు దానికి ఏం చేస్తామంటే మనం ఈ ఇలాగా వేపాకుతో ఫెర్టిలైజర్ లాంటివి ఇలా చేసుకుంటే కనుక అలాంటి ఇలాంటి చీమలు పురుగులు పట్టకుండా ఉంటాయి. ఇలా చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక 20% ఇది వేసి మిగిలిన 30% సాయిల్ వేసుకుని మిగిలిన 50% మెన్యూ వేసుకుని మీరు ఇలా మెన్యూ అంటే సాయిల్ మిక్స్ చేసుకుంటే కనుక మీకు మొక్కలు అనేది బాగా పెరుగుతాయి. దీనికైతే మీకు పాటింగ్ అనమాట, పేపర్ బ్యాగ్స్ ఫర్ సీడింగ్ అని నేను తయారు చేసాను. అయితే మీకు బాగా పనిచేస్తుంది అనుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. నేను నెక్స్ట్ ఏం చేస్తాను అంటే మీకు దీన్ని ఇది మట్టిలో మిక్స్ చేసి మిక్స్ చేసిన దాన్ని ఈ కుండీలో ఇచ్చి ఈ గ్రో బ్యాగ్ పేపర్ సీడింగ్ బ్యాగ్స్లో వేసి విత్తనాలు అనేది విత్తుతాను. తర్వాత మీకు తెలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ దీంట్లో సీడ్ అనేది మొలక వచ్చిన తర్వాత ఆ మొలకలు తీసుకెళ్ళి డైరెక్ట్గా నేను భూమిలో నాటడం వల్ల ఎలా పెడుతుందో మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను.